can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous, is the world honestly burning? That's all I'm learning. Hope that we can make a turn and start reversing all our minds and put the work in. We got some work, man. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, gotta get through this, life is a तीनों तीन कुछ काल में नहीं चलेगा कहीं नहीं। ఏఆర్ పట్ల గత సంవత్సర కాలంగా మీరు చూపించిన ప్రేమాప్యాయతలు మరువలేనివి సార్. మా డిఆర్ అధికారులు మరియు సిబ్బంది అందరూ మీ యొక్క ఆప్యాయతని జీవితాంతం పదిలంగా మనసులో ఉంచుకుంటాం సార్. అంతేకాకుండా సమయ పాలనలో కానీ క్రమశిక్షణలో కానీ సిబ్బందికి మనవి వెపన్స్ డిపాజిట్ చేసి మళ్ళీ గ్రౌండ్లోకి రావాలి. వెపన్స్ డిపాజిట్ చేసి మళ్ళీ గ్రౌండ్లోకి రావాలి. సిబ్బంది గమనించగలరు. ప్రత్యేక అనుబంధం ఉంది నాకు. ఇక్కడ ట్రైనింగ్గా స్టార్ట్ చేశాను నేను 2008-09లో ఇక్కడ ప్రొబేషనరీ డిఎస్పీగా నా సర్వీస్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత దాదాపు ఒక 10 నెలలు ఈ జిల్లాలో నేను పనిచేయడం జరిగింది. ఇన్ఫెక్షన్ కేసులు చేస్తాను, మీకు అందరూ తెలిసిందే. అప్పటి నుంచి ఎంతోమంది మన దగ్గర పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళే. ఏఆర్లో కానివ్వండి, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అంతా పనిచేస్తుండే. అలాగే తర్వాత నేను వేరే వేరే పోస్టింగ్ వెళ్ళడం, లాస్ట్లో విజయనగరం వెళ్ళాను ఎస్పీగా. 2019లో అక్కడ ఎస్పీగా చేస్తున్నాను. తర్వాత అక్కడి నుంచి పీటీసీకి రావడం జరిగింది.
పీటీసీలో దాదాపు ఒక 3 సంవత్సరాలు చేశాను, 3 సంవత్సరాల 3 నెలలు చేశాను. ఇక్కడికి మళ్ళా బదిలీ నుండి ఇదే జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు 1 సంవత్సరం 2 నెలలు ఎస్పీగా ఉద్యోగం చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి బదిలీకి నేను మళ్ళీ విజయనగరం వెళ్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ జిల్లా అయినా మాకు ఒకటి అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. దట్ నో డిఫరెన్స్. బట్ ఒకటి ఏంటంటే ఈ జిల్లాలో ప్రభుత్వం ఆశించిన విధంగా నాకు ఇచ్చిన టార్గెట్స్ని అన్ని వింగ్స్ కూడా నేను వాళ్ళు కోరుకున్న విధంగా మనం కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రజా శ్రేయస్ కోసం రౌడీజాన్ని కంట్రోల్ చేయడం, ట్రాఫిక్, అలాగే వేరే వేరే వింగ్స్లో గాంజా, అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ ఇష్యూస్లో ప్రతిదీ కూడా. అలాగే ఏఆర్కి వస్తే ముఖ్యంగా ఏఆర్లో మీకు డ్యూటీలు బాగా బిజీగా ఉంటాయని చెప్పి కొంతమందిని అటాచ్ చేయటం, అలాగే దాదాపు 1 year మీకు కొంత రిలాక్స్గా బయట వెళ్ళినా కూడా ఫ్యామిలీతో ఇక్కడ దాదాపు ఒక 50-60 మందిని కూడా ఉంచడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా ఎప్పుడు అలసిపోతుంటారు ఏఆర్ స్టాఫ్ అంతా కూడా. అలాగే మీకు రిలీఫ్ ఉండాలని చెప్పి సివిల్ స్టాఫ్ కూడా చాలా వరకు వచ్చిన వాళ్ళందరినీ సస్పెండ్ అయ్యో వేరే వింగుల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇయర్లో పెట్టి 1 year వరకు మేనేజ్ చేశాను. సో ఇంకా వాళ్ళు కూడా పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి, వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటే అన్నీ చూసి వాళ్ళు కూడా లాస్ట్ మంత్ వాళ్ళు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈ రోజు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. అలాగే డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. ఐటీ కోర్ ఉంది, అలాగే ఎస్బీ ఉంది, డిసిఆర్బి ఉంది, మెడికల్ యూనిట్ ఉంది, వెల్ఫేర్, అలాగే ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ వెల్ఫేర్, ఆర్ఐ ఫోర్త్, అలాగే డిఎస్పీలు అడిషనల్ నాగేశ్వరరావు, అలాగే కొత్తగా వచ్చిన శ్రీనివాస్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, అలాగే ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ప్రతి ఒక్కరూ నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళే. అలాగే 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. 4 డిఎస్పీలు శ్రీనివాసు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, అలాగే మార్కాపూర్ నాగరాజు, అలాగే కనగిరి యశ్వంత్ సాయి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అంతా కూడా సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ మొత్తం కష్టపడి మనం అనుకున్న విధంగా రావాల్సిన విధంగా కూడా మనకు ప్రొటెక్షన్ అందరూ కష్టపడ్డారు. ఈ జిల్లాలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడింది. బందోబస్తుల్లో కూడా ఏఆర్ స్టాఫ్ కష్టపడుతుంది, సివిల్ వాళ్ళు అందరూ కలగలిపి మనం ఈరోజు జిల్లాని ఒక ప్రశాంతంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అందరూ మీ అందరి సహకారంతో నేను ఈ సక్సెస్ చేసుకోగలిగాను. బయట కూడా మనకు చెప్తుంటారు ప్రకాశం జిల్లా లా అండ్ ఆర్డర్లో బాగా పటిష్టంగా ఉంటుంది. మనం వేరే వేరే జిల్లాల్లో కూడా మనం వెళ్ళి బందోబస్తు చేస్తాం. మనం ఎంత పకడ్బందీకి జిల్లా పోలీసు కూడా ఈ రేంజ్లో కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా గట్టిగా ఉంటారు, బాగా స్ట్రాంగ్గా ఒక విల్ పవర్తో చెయ్యాలి, ప్రజలకు సర్వీస్ చేయాలన్నటువంటి మోటివ్తో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వేరే దగ్గర నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రకాశం పోలీస్ ఇక్కడ రాకముందు కూడా పీటీసీకి రాకముందు కూడా చెప్పేవాళ్ళు ప్రకాశం ఉన్నవాళ్ళు బాగుంటుంది, ఈ జోన్లో చక్కగా హార్డ్ వర్క్ చేస్తారు, కష్టం చేసి ప్రజలు మెప్పించేటువంటి మనసుతో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈరోజు సక్సెస్ అయ్యి నేను ఇంకొక జిల్లాకు వెళ్తున్నాను. అందుకు ప్రతి ఒక్కరికి నా వ్యక్తిగత సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఫ్యాక్ పార్టీ, ఏఆర్ స్పెషల్ పార్టీలు, అన్ని వింగ్స్ వీళ్ళు వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరికి నా తరఫున మరొకసారి మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ నా టీంగా మీకందరికి ఒక లీడర్గా నేను ఈరోజు నిలబడి మీ ముందు మీ అంతా మీకు కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ కానివ్వండి ఇవన్నీ చెప్పారు, అడిషనల్ గారు చెప్పారు. అన్ని క్యాంపులు ఇవన్నీ పెట్టడం జరిగింది, ఇవన్నీ పార్ట్ ఆఫ్ జాబు. అలాగే వ్యక్తిగతంగా మీకున్నటువంటి ఇష్యూస్ కూడా కొంతమంది డెజర్టర్లు అయితే అలాగే మళ్ళీ వాళ్ళని కూడా కొంత దండించి తీసుకోవటం మళ్ళీ డ్యూటీలోకి. అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ మీద కోపం లేదు, బట్ కాకపోతే ఆ ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీని వాళ్ళు మర్చిపోయి వీళ్ళు డెజర్టర్లు అవటము, ఆ ఫ్యామిలీ అంత ఇబ్బంది పడుతున్నటువంటి ఒక బాధతో వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలని చెప్పి మనము కొన్ని స్టింజెంట్ స్టెప్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు వెళ్ళకుండా కొన్ని ఛార్జీలు అట్లా ఉంటే కూడా కన్సిడర్ చేసి ప్రమోషన్లు ఇవ్వడంలో కూడా ఏఆర్పిఎస్ నుంచి ఏఆర్పి వచ్చిన వాళ్ళు, ఏఆర్ వాళ్ళు, ఇలా సివిల్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ స్ట్రైక్ లైన్ చేసి అన్నీ కూడా చక్కగా అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మనకు ఏవో వాళ్ళ టీం సూపరింటెండెంట్, అలాగే నా పర్సనల్ టీం అంతా కూడా ఉంటుంది. మా సీసీ కానివ్వండి, బంగ్లా స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వాళ్ళనేం లేదు. జిల్లాలో హోంగార్డు, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీల దాకా పేరు నా మరొకసారి నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను వేరే జిల్లాకి పోస్టింగ్ వెళ్తున్నాను. మీ అందరి విషెస్ ఉండాలి, అక్కడ కూడా సక్సెస్ కావాలనేసి మీ అందరి విషెస్ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి, మన డీజీపీ గారికి, అలాగే అందరికీ ప్రతి ఒక్కరు కూడా మన ఐజీ గారికి అందరూ కూడా, అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు అందరూ కూడా నా యొక్క అభినందనలు. అలాగే ఈ జిల్లా ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు, ఎక్కడ కూడా
అలిగేషన్తో ఇలాంటివి ఏం లేకుండా మంచి సహృదయులు, వాళ్ళు కూడా మంచి పోలీసింగ్ ఇచ్చాం. వాళ్ళు కూడా మనకి చాలా వరకు తోడ్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో, గాంజాను అరికట్టడంలో, ట్రాఫిక్ ఇష్యూస్లో మనం తీసుకొచ్చినటువంటి అన్ని పద్ధతులను కూడా వాళ్ళు ఆహ్వానించి మనం సక్సెస్ చేశారు. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.